మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం తప్పినట్లయింది. అమెరికాలో ఘోర ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతూ ఉండగా రన్వే నుంచి పక్కకు వెళ్లిపోయింది జెట్ బ్లూ విమానం. చాకచక్యంగా అదుపు చేసి పైలట్ అందరినీ కాపాడడం జరిగింది. ప్రమాద స్థలానికి వెంటనే సిబ్బంది కూడా చేరుకుంది. విమానంలో 300 మంది ప్రయాణికులున్నట్లుగా తెలుస్తోంది. బోస్టన్లోని గాన్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పినట్లయింది. బోస్టన్లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై ఓ విమానం అదుపు తప్పింది. రన్వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. జెట్ బ్లూ సంస్థకు చెందిన 312 విమానం షికాగో నుంచి బోస్టన్లోని లోగాన్ ఎయిర్పోర్ట్కు వచ్చింది. ల్యాండింగ్ సమయంలో రన్వేపై ఒక్కసారిగా అదుపు తప్పింది. రన్వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లినట్లుగా కూడా మనకి విజువల్స్ లో క్లియర్ గా అక్కడ మనకి కనిపిస్తుంది. ఆ విజువల్స్ అన్ని కూడా సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా మనకి కనిపిస్తున్నాయి. అవి చూడొచ్చు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అక్కడ ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క ప్రమాదంపై జెట్ బ్లూ సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది. విమానం ల్యాండింగ్ తర్వాత రన్వే నుంచి పక్కకు దూసుకెళ్లినట్లుగా అయితే పేర్కొంది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లుగా వెల్లడించింది. కాగా నిన్న మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్లో లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం మనకు తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే 265 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా విదితమే. జెట్ బ్లూ సంస్థకు చెందిన 312 విమానం షికాగో నుంచి బోస్టన్లోని లోగాన్ ఎయిర్పోర్టుకు వచ్చింది. ల్యాండింగ్ సమయంలో రన్వేపై ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ విజువల్స్ అన్ని కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. రన్వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లిపోయింది. పైలట్ దాన్ని చాకచక్యంగా వ్యవహరించి అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై జెట్ బ్లూ సంస్థ స్పందించింది. విమానం ల్యాండింగ్ తర్వాత రన్వే నుంచి పక్కకు దూసుకెళ్లినట్లుగా పేర్కొంది. ఘటనపై ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లుగా వెల్లడించింది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం. కాగా గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్లో లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.